హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నోటిఫికేషన్ రాలేదు అనుకుంటే, ఒకవేళ ఆల్ అని ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అది క్లిక్ చేస్తేనే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరైతే ఒకవేళ క్లిక్ చేసుకోకపోతే క్లిక్ చేయండి ఆల్ అని. ఇంకా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే హడావిడిగా వెళ్ళిపోయారు. ఈ రోజు కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారు. ఇంకా తనతో పాటు నేనైతే టిఫిన్ చేయలేకపోయాను. ఈ రోజు అయితే ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా ఇంట్లో అయితే అంత క్లీన్ చేసుకున్నాను. మాకు అసలు అంటే నానమ్మ చనిపోయింది, అంటే మా హస్బెండ్ వల్ల నానమ్మ చనిపోయింది. లాస్ట్ ప్రీవియస్ వీడియోలలో నేనైతే చెప్పాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే వీడియోస్ కూడా ఉన్నాయి, మీరైతే చూడండి. ఇంకా ఫ్రైడే, ట్యూస్డే ఎప్పుడైనా మనకు ట్యూస్డే ఉన్న ఫ్రైడే కంపల్సరీగా నేనైతే దీపం ముట్టించేదాన్ని. ఇంకా అసలు దేవుని గుడిలోకి కూడా వెళ్ళటం లేదు కదా, ఇంకా చుట్టి ఉంది. 1 year దాకా ముట్టించడం అనేది ఉండదు. ఇంకా నాకైతే మంచిగా అనిపిస్తలేదు అసలు ఇంట్లో దీపం పెట్టుకోకపోతే. బట్ ఏం చేస్తాం, కొన్ని డేస్ తప్పదు. ఇంకా నేను ఫ్రెష్ అప్ కాకముందు మార్నింగ్ అయితే ఇక్కడ టీ పెట్టుకున్నాము. నార్మల్గా అయితే మిల్కే తాగుతాము, బట్ మా హస్బెండ్కి ఫుల్ హెడేక్ అనిపిస్తుందంటే ఇంకా టీ చేయమంటే టీ అయితే పెట్టాను. ఇద్దరం కలిసి అయితే టీ తాగాము. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. ఈ రోజైతే ఎర్లీగానే వెళ్తా అని ఇంకా చెప్పలేదు, టైంకి చెప్పేసరికి నేనైతే స్పీడ్గా చేశాను. పల్లీలు అయితే వేయించుకున్నాను. ఇంకా ముందు రోజు అయితే ఇడ్లీ పిండికి కలిపి పెట్టుకున్నాను కదా, పిండి అయితే బాగా పర్మెంటేషన్ అయితే అయిపోయింది. ఇంకా ఒక ప్లేట్ అయితే ఇడ్లీ పెడుతున్నాను, ఓన్లీ మా హస్బెండ్కే కాబట్టి. ఇంకా ఇడ్లీకి పెట్టిన తర్వాత ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాను. ఒక 3 eggs అయితే ఉడకబెట్టాను. ఇంకా నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 2 eggs తింటాను, మా హస్బెండ్ కూడా ఒకటైతే పెడతాను. అందుకని నేనైతే ఇంకా 3 eggs అయితే ఉడకబెట్టుకున్నాను. ఇంకా అవి కూడా ఉడికిపోయాయి. పల్లీలు అయితే ఎప్పుడు దోరగా వేయించుకుంటేనే చట్నీ అనేది కూడా టేస్ట్ ఉంటుంది. అంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒక 2-3 కూడా కాల్చుకుంటున్నాను. మీరే ఒకవేళ ఆయిల్లో వేయించుకున్నట్లయితే ఒకసారి ఇట్లా ఆయిల్ లేకుండా కాల్చుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే రోజు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. ముందు రోజు చేసింది అయితే ఇంకా మా హస్బెండ్ తినరు, అందుకే డైలీ కొన్ని అయితే చేస్తూ ఉంటాను. ఇంకా టిఫిన్ అయిందా అని అడిగేసరికి టిఫిన్ కాలేదు అంటే ఇంకా ఎగ్గును కొన్ని మొలకలు అయితే ఫస్ట్ ఇవి తినమని అయితే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. ఇక్కడ అయిపోయిందా రెడీ? ఈరోజు ఎందుకు తొందర అవుతున్నావు? ఇప్పటికే సౌండ్ వస్తుందంటే ఇంకా కూలర్ ఒకటి పెట్టిన సౌండ్ ఏం కదా. ఈ టోటల్ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్. ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది, 12:30కే పెడదాం అనుకున్నాను. బట్ ఇంకా సండే అయిపోయింది, వర్క్ కొంచెం ఇంట్లో మళ్ళీ చేసుకునేసరికి ఇంకా అందుకనే నేనైతే ఈరోజు వీడియో అనేది కొంచెం లేట్గా పెడుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరుతున్నాడు. ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి ఎర్లీగా రమ్మని మళ్ళీ అయితే చెప్తున్నాను, లేట్ చేయకు అనేసి. ఇంకా బాయ్ అని చెప్పి వెళ్తున్నాడు. ఈరోజు అయితే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొలకలు అండ్ ఎగ్స్ అయితే తింటున్నాను. ఇదే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. రోజు కొంచెం లంచ్ లేట్గా చేసినా కూడా టిఫిన్ అయితే ఎర్లీగానే చేస్తాం. 8, 8:10, 8:20 ఆ టైంలోనే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. బట్ అప్పుడప్పుడు లేట్ అవుతుంది. ఇంకా నేను కూడా తినేదాన్ని, కానీ ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని బట్టలు వాష్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఈ టైం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. మా హస్బెండ్ కొంచెం ముందుగానే వెళ్ళేసరికి నాకు కూడా టైం తెలియలేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 10-10:30 అయితే అయింది. ఇంకా లంచ్ అయితే కొంచెం లేట్గా చేద్దాము అనేసి బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ ఎండ ఉంది. 1/2 kg బెండకాయస్ అయితే తీసుకుంటే ఇంకా అందులో అయితే కొన్ని ఖరాబ్ అయిపోయాయి, అందుకనే పోయి పడేసి ఇంకా మిగతా మంచివి ఉన్నాయి కొన్ని అయితే కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, చింతపండు రసం కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా అన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాను. ఇంకా ఆయిల్ బయటకు పడుతుంది అనేసి అయితే మూత క్లోజ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను, త్వరగా మగ్గుతాయని. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పసుపు, బెండకాయ ముక్కలు అన్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అందులో ఉన్న జిగురు అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాగా. నేను ఇంకా బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ నుండి ఇంకా చాట్ చేయమన్నారు, రోజు ఫ్రై కర్రీసే అవుతున్నాయి ఇంకా చాట్ చేయి అనేసి అంటే
ఇంకా చారు అయితే చేస్తున్నాను. ఓన్లీ ఆఫ్టర్నూన్కే తింటాం కాబట్టి నేను ఎక్కువ ఇంకా చేయలేదు. చారు అనేది కూడా క్వాంటిటీ కొంచెం తక్కువనే చేసుకున్నాను. ఎప్పుడైనా చేసినా కూడా ఇంకా ఇందులో అయితే ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తే కొంచెం సాల్ట్ తక్కువ ఉంది. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ధనియా పౌడర్, మెంతుల జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బెండకాయ పులుసు అయితే బాగా మరిగించుకోవాలి. ఎప్పటి నుండో చేసుకుందాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే 1 వీక్ ఒకసారి అయితే చేసుకుంటాను, లేదంటే 10 డేస్కి ఒకసారి. బట్ ఇంకా ఇక్కడ చేయక కూడా నేను 10 డేస్ అవుతుంది. నార్మల్గా వీడియోస్ తీస్తున్నప్పుడు ఇంకా స్పీడ్గా అన్ని వేస్తూ ఉంటాం కదా ఆయిల్ తోటే, చేతితోటి. అప్పుడప్పుడు కూడా ఇంకా మూతలు తీస్తుంటే అవి డస్ట్గా అయిపోయాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుందామని అనుకున్నాను. ఇంకా అవన్నీ తీసి అందులో ఉన్నవన్నీ కూడా వేరే బౌల్స్లలో పోసాను. ఇంక ఈ పేపర్ కూడా బాగా కొంచెం ఆయిల్ పడి ఖరాబ్ అయిపోయింది. దాన్ని అయితే వాష్ చేసుకోవాలి. ఇంకా సింక్ నిండా బోల్ అయితే అయిపోయాయి. ఇంకా బెండకాయ చారు చేసుకునే వరకు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి ఆల్మోస్ట్ బెండకాయ చారు కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. సింపుల్గా మనమైతే ఇలా చేసుకోవచ్చు. కారం కూడా వేసుకోవచ్చు, బట్ ఇంకా పచ్చిమిర్చి కొంచెం కారం ఉంది అనేసి నేనైతే ఇక్కడ చారు ఓన్లీ పచ్చిమిర్చితోటే చేశాను. ఇంకా ఇది కూడా ఒక బౌల్లో వేసేసుకొని ఇంకా మిగతావన్నీ కూడా మళ్ళీ కొన్ని బౌళ్ళు ఉంటే వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు ఒకటే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను, బెండకాయ చారు. ఇంకా ఈ లంచ్ అయితే చేస్తున్నాను 12:30, 1కే. ఈ 2 డేస్ నుండి అయితే మంచిగా తింటున్నాను, కొంచెం ఎర్లీగానే. ముందుగా అయితే ఇంకా చారు ఉన్నా కూడా నాకు ఇంకా చట్నీతో అలవాటు అయిపోయింది అనేసి నేనైతే ఇక్కడ కొంచెం చింతకాయ చట్నీ ఉంటుంది కదా, అంటే మనం నిల్వ పచ్చడి ఉంటుంది కదా, అది వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అయితే ఇక్కడ తినేస్తున్నాను. ఇంకా రోజు నాకు ఇలా తినుకుంటూ మీతో మాట్లాడుతుంటే కూడా హ్యాపీగా అనిపించింది. అందుకే ఫస్ట్ నవ్వాను. ఇంకా వేడి వేడిగా మస్త్ అంటే సూపర్ ఉంది టేస్ట్ కూడా. నేను తింటుంటే మీకు తినాలనిపిస్తుందా? మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో రైస్ పెట్టుకొని వేడివేడిగా చట్నీ నెయ్యి వేసుకొని అయితే తినండి. ఒకవేళ చింతకాయ చట్నీ లేకపోతే ఆవకాయ కూడా పెట్టి ఉంటారు కంపల్సరీగా, మీ ఇంట్లో అయితే అదైనా వేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా ఇంకా తినేసి మళ్ళీ బయలుదేరారు ఇంకా ఆఫీస్కి అయితే. ఏమైనా ఉంటే చూడు దానికి. నేనైతే ఈరోజు కొంచెం రైస్ ఎక్కువ తిన్నట్టు అనిపించింది. ఇంకా అందుకని కొద్దిసేపు అయితే తిరుగుతున్నా బయట, ఒక 2 మినిట్స్ బాల్కనీలో అయితే. ఇప్పటిదాకా వాంకాడే స్టేడియంలో వాళ్ళు క్రికెట్ గురించి అదంతా చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక క్రికెట్ అభిమానిగా. ఇంకా వాళ్ళందరికీ కూడా గ్రాండ్ అయితే వెల్కమ్ చెప్పారు మన ఇండియన్స్ కూడా. హ్యాట్స్ ఆఫ్ టు టీమ్ ఇండియా. ఇంకా ఈ రోజు అయితే నేను ఫుల్ తినేసా అనేసి అయితే బయట 2 మినిట్స్ వాకింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. హెయిర్ ఫాల్ లాస్ అయ్యే వాళ్ళకైతే నేనైతే ఒక చిన్న సజెషన్ ఇస్తాను, మీ ఇష్టం, మీరు యూజ్ చేసి చేయండి లేకపోతే లేదు. బట్ నాకైతే వర్క్ అవుతుంది అనేసి ఇంకా నా వ్యూవర్స్ కి, నేను చేసే వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా చెప్పాలి అనేసి ఇది ఒక్కటైతే షేర్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని 5-6 కరివేపాకులు వేసుకొని మిక్సీ పట్టుకొని అలానే తాగాలి. మీకు ఒకవేళ అలా తాగాలనిపించకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని తాగండి. ఇలా నేనైతే డైలీ చేస్తున్నాను. ఒక 1 మంత్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గింది, అందుకని మీకు కూడా చెప్పాలి అనేసి అదైతే చెప్తున్నాను. ఇక్కడైతే చేసుకొని తాగుతున్నాను. మధ్యలో కూడా క్లీన్ చేసుకునేవన్నీ చూపించాను కదా, చాలా బాగా క్లీన్ చేసుకొని అవన్నీ అయితే పెట్టాను. ఇంకా అందులో అయితే నేను ఏం వేసుకోలేదు, కొంచెం మళ్ళీ తడిగా ఉంటే పురుగు వస్తుంది అనేసి ఓన్లీ క్లీన్ చేసేసుకొని మూతలు అయితే అక్కడ పెట్టాను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అదే చేసుకొని తాగుతున్నాను. నేను మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పాను. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే ఫాలో అవ్వండి. నార్మల్గా మన న్యాచురల్గా పెరుగు కూడా అందరికీ హెల్ప్ఫుల్లే, మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా పెరుగులో, అందుకే మీకైతే చెప్పాలని చెప్పాను. ఇంక ఇదైతే జ్యూస్ అయితే తాగుతున్నాను. మీకు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, ఇది ఏ టైంకి తీసుకోవాలనేసి. ఏ టైంకైనా తీసుకోవచ్చండి, ఇప్పుడే తాగాలి అనేసి అయితే టైం అంటూ ఏమీ లేదు. నార్మల్గా
మనకి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చేసుకొని తాగడమే. ఇంకొకవేళ మాకు వీలు కాదు అనే వాళ్ళు కూడా ఉంటే వీక్లీ ట్వైస్ అన్న థ్రైస్ అన్న తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా మీకు కనిపిస్తుంది రిజల్ట్ కూడా. నాకైతే మంచిగా హెయిర్ అయితే కొంచెం రాలిపోకుండా అయితే ఉంది. ఇంకా పెరుగుతుంది కూడా. కరివేపాకు మంచిదే కదా హెల్త్ కి కూడా. నైట్ డిన్నర్ కి ఇంకా ఏం వంట అయితే ప్రిపేర్ చేయలేదు. నార్మల్ గా బయటకు అయితే అటు ఇటు తిరుగుతున్నాను. ఎండ అయితే ఫుల్ ఉంది. ఫేస్ కూడా చాలా మండుతుంది. కాసేపు అయితే బయట వాకింగ్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాను. తినడం పడుకోవడమే అవుతుంది అనేసి ఇంకా టీవీ కూడా చూడక చాలా డేస్ అవుతుంది. ఈ రోజు అయితే కాసేపు టీవీ అయితే చూడాలనుకున్నాను. ఇంకా వాకింగ్ చేసి వచ్చేసరికి టీవీ పెట్టుకుందాం అనేసరికి ఇంకా ఫుల్ గాడ్వారం లేచింది. నేను పెట్టక టీవీ పెడితే ఆ రోజే వర్షం అయితే ఫుల్ వచ్చేలా ఉంది. అందుకే ఆ ఎండ కూడా అంత బాగా కొట్టింది మాకైతే. ఇంకా బయటకి చూపిస్తాను చూడండి. ఫుల్ గాడ్పు లేచింది. కాసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయితే కరెంట్ కూడా పోయింది. 2 డేస్ నుండి ఎండ అందుకేనేమో బాగా కొట్టింది. చాలా అంటే చాలా వేడిగా ఉండే. ఇంక ఈవినింగ్ వరకు అయితే వర్షం పడేసరికి కూల్ అయిపోయింది. ఇంకా స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా పోయాయి. విలేజ్ లో కాబట్టి కొంచెం గాడ్పు వచ్చినా కూడా నార్మల్ అయితే పోతూ ఉంటాయి. ఇక్కడ నేను నైట్ డిన్నర్ కి ఏం చేయాలనుకుంటే కింద నేను అప్పుడు వాకింగ్ చేసేటప్పుడు మా కింద ఒక ఫ్రెండ్ ఉంటుంది రేఖ అనేసి, తను సర్వపిండి పెట్టిందంట. నాకు కూడా తినాలనిపించింది వర్షం పడుతుంటే. ఇంకా మొన్న వెనస్డే రోజు పెట్టాను కదా సర్వపిండి, అందులో అయితే పొడి తీసి పెట్టాను. ఇంక ఇంట్లోకి వచ్చి అయితే మంచిగా గుర్తొచ్చి నేను కూడా పెట్టుకున్నాను. అంటే ఒకటే గిన్నె మందం అయ్యే పిండి ఉంది. ఇంకా నేనైతే వాళ్ళు అన్నందుకు నాకు కూడా తినాలనిపించి వర్షం పడేసరికి అయితే పెట్టుకొని మంచిగా తింటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు. ఆ రోజు అయితే వర్షం పడుతుంది ఇంకా వర్క్ ఉంది అనేసి ఆ రోజు కూడా లేట్ గా వచ్చారు. కొంచెం అయితే తడుచుకుంటూనే వచ్చారు. ఇంకా తను వచ్చేసరికి అయితే నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దాం అనేసి అయితే ఇదైతే సర్వపిండే ఇంకా తింటున్నాను. బయటికి వెళ్ళుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా. టీవీ పెట్టక పెడదాం అనేసరికి గాడ్వారం వచ్చింది. ఏంటో ఇంకా టీవీ కూడా పెట్టలేదు. పెట్టేసరికి పైన వర్షం పడుతుంది కదా, ఇంకా సన్ డైరెక్ట్ మీద వాటర్ పడి సిగ్నల్ కూడా కట్ అవుతుంది. అందుకని ఇంకా టీవీ కూడా పెట్టలేదు. వర్షం పడుతుందని అంటే వడుకుందంట. కొంచెం లేట్ అవుతుందని చెప్పిండ్రు. వర్షం పడుతుంటే నాకు కూడా తినాలనిపించింది ఏదన్నా ఒకటి. నాకు గుర్తుకొచ్చి మళ్ళీ పిండి ఉంది కదా అనేసి, అంటే ఎక్కువ లేదు, ఒకటే గిన్నెకాయ అంత పిండి ఉంది. ఇంకా అదైతే పెట్టుకొని తింటున్నా. ఈరోజు ఎండ కొట్టినందుకైతే వాన అయితే మంచిగా పడుతుంది. నా వీడియోస్లలో సర్వపిండి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను ఆల్రెడీ. మీరు కూడా ఒకసారి చూడకపోతే చూడండి. ఎందుకు నేను మరీ చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఈ వీడియోనే కొందరు చూడొచ్చు, కొందరు చూడకపోవచ్చు కదా. అందుకని చూసే వాళ్ళు కొత్తగా ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనేసి నేనైతే సర్వపిండి పెట్టాను ఆల్రెడీ వీడియో అనేది చెప్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం తడుచుకుంటూనే వచ్చాడు. వర్షం అయితే పడుతుందా బాగానే వర్షం. మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు నేనైతే పాస్తా ప్రిపేర్ చేశాను. నేను ఫస్ట్ టైమే చేయడము పాస్తా అయితే ఇంట్లో. అంటే బయట తిన్నాను ఒకసారి, బాగానే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే ఫస్ట్ టైం చేసి ఇవ్వడం పాస్తా. ఇంకా అంతే అండి, ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.